మన 90 డేస్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఛాలెంజ్లో ఈరోజు డే 3. మార్నింగే లేచి మంచిగా ఒక కాఫీ అయితే తాగుతూ డే అయితే స్టార్ట్ చేశాను. ఇంకా కాఫీ అయితే తాగేసి బ్రేక్ఫాస్ట్లోకి ఎగ్ దోశ అయితే వేసుకున్నాను. ఇంకా చట్నీ లేకపోతే పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేయడానికి స్టార్ట్ చేశాను. ఇంకా పల్లీ చట్నీ చేసేసుకొని ఎగ్ దోశ అయితే తినేసి జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంకా జిమ్కి అయితే స్టార్ట్ అయ్యాను, కానీ వెళ్ళేదారిలో ఈ ఆటో డ్రైవర్ చూడండి రైట్ సైడ్ సిగ్నల్ వేసి స్ట్రైట్ వెళ్ళిపోతున్నాడు. డాడ్ లిటిల్ ప్రిన్సెస్ చూశాను, కానీ ఇది మోమ్ లిటిల్ సన్ ఏమో. ఇంక జిమ్కి అయితే వచ్చేసి వర్కౌట్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు పుష్ వర్కౌట్ అనమాట. చెస్ట్కి 3 వేరియేషన్స్ అండ్ షోల్డర్కి 2 వేరియేషన్స్ అండ్ ట్రైసెప్కి 2 వేరియేషన్స్. ఇంకా వర్కౌట్ అయితే కంప్లీట్ చేసేసుకొని డైరెక్ట్గా రూమ్కి అయితే వచ్చేసి ఫ్రెష్ అయిపోయి వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా వర్క్ చేస్తూనే గ్రాసరీస్ లేకపోతే జెప్టోలో గ్రాసరీస్ అయితే ఆర్డర్ పెట్టాను. గ్రాసరీస్ వచ్చాక మధ్యలో బ్రేక్ అయితే తీసుకుని కుకింగ్ అయితే చేసి లంచ్ అయితే ఫినిష్ చేసేసాను. వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైలర్ షాప్లో చిన్న పని ఉండి స్టిచ్చింగ్ చేయించడానికి టైలర్ షాప్కి అయితే వెళ్ళాను. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు అట్లా బయటకు అయితే వాకింగ్కి వెళ్ళి ఇంకా రూమ్కి అయితే వచ్చేసాను. రేపు బ్రేక్ఫాస్ట్లోకి దోశ బ్యాటర్ లేదని చెప్పని మినప్పప్పు అయితే నానబెట్టాను. ఇంకా మినప్పప్పు నానబెట్టిన తర్వాత నైట్ డిన్నర్కి ఆమ్లెట్ అయితే వేసుకుని డిన్నర్ అయితే కంప్లీట్ చేశాను. డిన్నర్ అయిపోయాక ఇంట్లో వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడుతూ డే అయితే ఎండ్ చేశాను.